ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది భయ్య, చాలా బాగుంది. బాహుబలి సినిమా మాత్రం సూపర్ హిట్ గా ఉంది. బాగుంది. మీకేం ప్రాబ్లం మీకేమైనా ప్రాబ్లం అనిపిస్తుందా దాంట్లో? ప్రాబ్లం అంటే కొంతమంది ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నారు. అదే ఏం ప్రాబ్లం? మాకు ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు, మీరు ఏం పరిపాలన చక్కగా లేదు అనే విధంగా కొంతమంది అంటున్నారు. ముందు ప్రభుత్వం లాగా ఇచ్చిన హామీలని పథకాల పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలా? తాకట్టు పెడితే బాగుంటదా? రాజధాని లేకుండా చేస్తే బాగుంటదా? మీకు రాజధాని లేకుండా 10,000 పథకం ఇచ్చినా ఓకే, మీకు రాజధాని లేకుండా మీకు అమ్మఒడి పథకము, తల్లి దీవెన పథకాలు కావాలా? మీకు రాజధాని లేకుండా, మీకు ఒక వృత్తి లేకుండా, అసలు మీకు ఉపాధి లేకుండా 10,000 అమ్మఒడి పథకం తీసుకుని మీరు ఏం చేస్తారు? 10 రోజులు వాడుకుని హెల్ప్ చేస్తారు, సోమరపోతులం అవుతాం. అదే మీకు రాజధాని డెవలప్మెంట్ చేసి 4 కంపెనీలను తీసుకొని వస్తే డెవలప్మెంట్ అయితే ఆ 10,000 కాస్త 40,000 జీతం వచ్చే ఒక వృత్తి వస్తుంది. మీకు ఆ వృత్తిని వదిలిపెట్టి 10,000 పథకం కావాలనేట గురించి మీరు ఆలోచన చేయకండి. అదేం కాదు. పవన్ కళ్యాణ్ పాలన బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సినిమా రంగంలో ఉంటే ఒక సినిమా చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు దాదాపు 100 కోట్లు కూడా ఇస్తున్నారు. మరి అలాంటి జీవితం వదిలిపెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతూ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇలాంటి వ్యక్తులను చూస్తే మీరు ఏం చెప్తారు? ఇలాంటి వ్యక్తులను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా రావాలనిపిస్తుంది. రాజకీయాలకు ఇలాంటి వ్యక్తులు అవసరం అనిపిస్తుంది. రావాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈయనను చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు, ఇన్స్పైర్ అయ్యి కూడా వస్తారు రాజకీయాల్లోకి. అయితే ఇప్పుడు సినిమా రంగం నుంచి మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చి ఇదే విధంగా మొదటి టైమే ఆయన సీఎం అయ్యారు. సో ఇప్పుడు ఈయన మొదటి టైం కాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఆ రేంజ్ అంటే సీఎం అనేది అర్హతను బట్టి నిర్ణయిస్తారు కదా భయ్య. ఆ అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనుకుంటున్నాం, ఉంటుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో 10 రూపాయలు సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా? రాజకీయాల్లో పదవి అనుభవించుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ రాజకీయాల్లోకి రాకుండానే రైతులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సొంత డబ్బు అయితే ఇచ్చినాడు కదా, ఓకేనా? చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి TV9 లో వేపించుకునే రోజుల నుంచి కోట్ల డబ్బులు ఇచ్చి సైలెంట్ గా ఉన్నాడు కదా. అలాంటి వ్యక్తి అవినీతి చేస్తాడని కూడా లేదు కదా. ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. పదవి అనేది అర్హతను బట్టిస్తారు కదా, ఆయన అర్హత ఉంది అనుకుందాం. ఒక మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గారు? గుడ్ హ్యూమన్ బీయింగ్ అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గెలుపుని దాదాపు ఒక 10 నెలలు గడిపొస్తుంది. సో చాలా మంది కూడా ఆయన గురించి పాజిటివ్ గానే చెప్తున్నారు, పరిపాలన బాగుందని. మీ అభిప్రాయం ఏంటి? ప్రెసెంట్ బాగుంది, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా చేస్తారు, బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే గిరిజన ప్రాంతాలు గానీ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం గానీ, చాలా ఇంటికి నీళ్ళు ఇప్పించడం గానీ, ఇదంతా చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? బాగుంది బ్రో. తక్కువ టైంలోనే ఇంత డెవలప్ చేస్తున్నారంటే ఇంకా 4 years ఉంది, చాలా బాగా చేస్తారు. ఎందుకంటే పరిపాలనలో లేనప్పుడే ఎన్నో చేశారు, అట్ ద సేమ్ టైం ఇంకా ఉండేటప్పుడు చాలా చేస్తారు. ఇప్పుడు సినిమా రంగం నుంచి రాజకీయంలోకి వచ్చి ఈ విధంగా మంచి స్థానానికి వెళ్ళారంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈయననే. సో ఆయనంత స్టేజ్ కి ఎదుగుతాడు అనుకోవచ్చా? సీఎం అంత స్థాయికి అవ్వచ్చు. అది మన అభిమానులు బట్టి ఉంటది, అతను చేసే మంచి పనులు బట్టి ఉంటది. అవుతారు, కన్ఫామ్ గా సీఎం అయితే అవుతారు. చాలా మంది ఏమంటున్నారంటే రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నాడు కానీ సినిమా రంగాన్ని వెనక్కి వేస్తున్నాడు, మరి రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతాడా? చేస్తారు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సినిమా అంటే ఏదో జస్ట్ అభిమానుల కోసమే తప్ప ఈ డెవలప్మెంట్ ఒక స్టేట్ డెవలప్మెంట్ కాబట్టి దాని ఈ రోజు ఆయన సాధించాలని పట్టుదలతోటి పట్టుకొని ఇడవకుండా 12 సంవత్సరాలు పార్టీని నడిపించుకుంటా ఈరోజు గెలిచిండు. సో మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అన్న కలిసి ఉండి మంచిగా ప్రజలకు పనిచేయడం కానీ. సో చాలా బాగుంది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మాక్సిమం వాళ్ళు డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఆశలు ఏ విధంగా కూడబెట్టుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఈయన అట్లా కాకుండా సొంత డబ్బులే ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి, ఎప్పుడైతే పదవిలోకి రాకముందు నుంచి కూడా. సో ఇలాంటి వ్యక్తులను చూస్తే అరే ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సిన చాలా మంది అంటున్నారు. మీ అభిప్రాయం? నిజంగా ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది. పేద ప్రజలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు ఏం కావాలని చూసే వ్యక్తులు కావాలి. పవన్ కళ్యాణ్ అన్న డబ్బుకు ఆశపడేటోడు అయితే ఎప్పుడో ఏ స్థాయిలో ఉంటుండే, ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థాయిలో ఉండేటోడు. ఈరోజు ఏది డబ్బుకు ఆశించకుండా సో ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజా సేవ చేయడానికి నేను పార్టీ పెట్టింది, ప్రజలకు అంకితం, నేను ప్రజా సేవ చేయడానికి వచ్చినాను. ఈరోజు సో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఒక్క మాటలో ఆయన గురించి చెప్పవచ్చు అంటే ఏం చెప్తారు? నీతికి నిజాయితీకి నిలువెత్తు పవన్ అన్న. సో